ఆగస్ట్ 4 లోకం యొక్క ప్రేమను కోల్పోవడం. ఆత్మీయ జీవితంలో మనం లోకం యొక్క ప్రేమను కోల్పోయినప్పుడు దాని గౌరవాన్ని మరియు ఘనతను పొందుకుంటాము. నీవు పరిశుద్ధుడవుగా ఉన్నందున నిన్ను ప్రేమించని ప్రజలు సైతం అదే కారణాన్ని బట్టి నిన్ను గౌరవించకుండా మరియు నీకు భయపడకుండా ఉండలేరు. మనం మనుషుల ప్రేమను కోల్పోయినప్పుడు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటాము. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మత్తయి 5:11. మనుష్యుల క్రోధావేశమనే తుఫాను నుండి మనలను రక్షించడానికి దేవుని సంరక్షణ మన తలలపై ఒక పరిపూర్ణమైన పైకప్పులా ఉంటుంది. కానీ ఒక పరిశుద్ధుడు పాపంలో పట్టబడి భక్తిహీనులు తన గురించి చెడుగా మాట్లాడే అవకాశాన్ని ఇచ్చినప్పుడు అది ముమ్మాటికి వేరొక కథ. అప్పుడు మనుషులు దూషిస్తారు, దేవుడు కోపగిస్తాడు. దూషించే నాలుకల దాడి నుండి నిన్ను దాచడానికి ఆయన వాక్యమనే ఆశ్రయం నీకు తెరవబడదు. కానీ దుష్టులు నీ పరిశుద్ధతను బట్టి నిన్ను ద్వేషించినప్పుడు వారి ద్వేషానికి బదులుగా ప్రేమను, వారి శాపానికి బదులుగా ఆశీర్వాదాన్ని నీకు అనుగ్రహించడానికి దేవుడు తన వాగ్దానానికి కట్టుబడి ఉన్నాడు. విధేయత, పరిశుద్ధతలు దేవుని అనుగ్రహంలో మనలను ఉన్నత హోదాకు హెచ్చించుచుండగా మనుషులు చూపే అనాదరణ గురించి మనము ఎప్పుడైనా ఫిర్యాదు చేయగలమా? మనం లోకం యొక్క ప్రేమను కోల్పోయినప్పుడు దాని గౌరవాన్ని మరియు ఘనతను పొందుకుంటాము. నీవు పరిశుద్ధుడవుగా ఉన్నందున నిన్ను ప్రేమించని ప్రజలు సహితం అదే కారణాన్ని బట్టి నిన్ను గౌరవించకుండా మరియు నీకు భయపడకుండా ఉండలేరు. కానీ పాపుల నుండి బూటకపు ప్రేమను పొందేందుకు నీవు పరిశుద్ధతను కొద్దిగా వదులుకున్న ప్రతిసారి నీ జీవితానికి వారి మనస్సాక్షి రహస్యంగా చెల్లించే గౌరవాన్ని నీవు పోగొట్టుకుంటావు. సంసోను వలె పరిశుద్ధత యొక్క శక్తిలో నడిచే క్రైస్తవునికి దుష్టులు ఎంతగానో భయపడతారు. కానీ పాపం వలన ఆత్మశక్తిహీనమై బట్టబయలైతే అతడు శత్రువుల చేతికి చిక్కి వారి నాలుకల కొరడా దెబ్బల కింద, వారి హృదయాల తిరస్కారం కింద పడిపోతాడు. నీవు నీతి అనే మైమరువును ధరించుకున్నంత కాలం సమాజంలో నీకున్న పేదరికం కానీ తక్కువ స్థాయి కానీ నిన్ను తృణీకరింపబడిన వానిగా చేయలేవు. చింపిగుడ్డలు కట్టుకున్నప్పటికీ ఒక పరిశుద్ధమైన హృదయంలో మహత్వము లేదా రాజసము ఎలగలదు. ఉదాహరణకు, దావీదు యొక్క నీతి సౌలు నుండి గౌరవాన్ని రాబట్టింది. రాజు బహిష్కరించబడిన తన పౌరునికి ఈ విధంగా నివాళులర్పించాడు. సౌలు బిగ్గరగా ఏడ్చి, నీవు నాకంటే నీతిపరుడవు. 1 సమూయేలు 24:16-17. ఇది ఇలాగే ఉండాలి. పరిశుద్ధుల పవిత్ర జీవితాల ముందు తాము ఓడిపోయామని శరీరానుసారులైన మనుషులు అంగీకరించాలి. మన అవిశ్వాసులైన పొరుగువారిలో ఉత్తములు సహితం చేయలేని కార్యాలను చేస్తూ నీ పట్ల దేవుని పిలుపుకు తగినట్లుగా విశిష్టమైన అద్వితీయమైన రీతిలో నీవు ప్రవర్తించినప్పుడు ఇది నెరవేరుతుంది.